వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏ నిరసనలోనైనా ఆజాదీ ఆజాదీ అని స్వేచ్ఛా నినాదాలు వినిపిస్తే ఎందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా దృష్టిలో అది దేశద్రోహం, సమాజ ద్రోహమేమో అని. ఎందుకు మాట్లాడుతున్నాను అనేది తెలియాలంటే నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసారు కదా వీడియో. వాళ్ళ పోరాటంలో ఎంత మంచి అంశం ఉన్నా అదంతా వట్టి వ్యర్థమైన కూతగానే మిగిలిపోతుంది. కేవలం కొన్ని నినాదాలను బట్టి ఒకరిని ఎలా అంచనా వేస్తారని మీకు అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా చేయొచ్చు. ఈరోజు నాజీ జర్మనీ నినాదాలను ఎవరైనా వీధుల్లోకి తెస్తే ప్రపంచం వాళ్ళని ఏ కోణంలో చూస్తుంది? తీవ్రవాద సంస్థలకు, మతోన్మాద మూకలకు కూడా కొన్ని ప్రత్యేక నినాదాలు ఉంటాయి. వాటిని నెత్తిన మోస్తే సమాజం మిమ్మల్ని అలాగే చూస్తుంది. ఈ నినాదాల మూలాలు ఎక్కడున్నాయో తెలుసా? పాకిస్తాన్లో మొదలై 80ల నాటి జమ్మూ కాశ్మీర్ వీధుల్లోకి ప్రవేశించారు. ఎవరు తెచ్చారో తెలుసా? పాకిస్తాన్ సరిహద్దుల్లో శిక్షణ పొంది వచ్చిన ఉగ్రవాదులు, వాళ్ళ భూగర్భ కార్యకర్తలు, వాళ్ళ మద్దతుదారులు. కాశ్మీరీ హిందువుల గుండెల్లో భయం పుట్టించడానికి వాళ్ళ ఇండ్ల ముందు, వీధుల చివర, ఆఫీసుల ముందు, పాఠశాలల ముందు ఈ కేకలే వేసేవారు. ఆ తర్వాత లక్షలాది కాశ్మీరీ హిందువులను వాళ్ళ సొంత ఇండ్ల నుంచే వెళ్ళగొట్టారు. ఈ నినాదాలు వేలాది మంది భారతీయుల ప్రాణాలను బలిగొన్న ఆ ఉగ్రవాదానికి నిలువుటద్దాలు. ఈ నినాదం ఇచ్చేవాడు నా దృష్టిలో ఉగ్రవాదితో సమానమని కొందరు అంటూ ఉంటారు. వాడు ఎక్కిన వేదిక ఆ ఉగ్రవాదానికి పురిటిగట్టతో సమానమని మరికొందరు అంటుంటారు. ఈ మాటలలోని అంతరార్థం మీకు అర్థమవుతుందా? అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.